ఎస్ సార్. అక్కడ అక్కడ వాళ్ళ దగ్గర ఆ ప్రొడక్ట్ ఉంది, మన దగ్గర ప్రొడక్ట్ ఉంది. మనకున్న స్పెషాలిటీ మన ఓన్ R&D, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ సర్టిఫికేట్స్ ఇవి. ఓకే, కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే అంత ఎఫెక్టివ్ గా వాళ్ళకి మనం కనెక్ట్ చేస్తున్నామా లేదా చెప్పాలి. అది. సో ఫస్ట్ లాస్ట్ ఇప్పుడు ఏంటి, ముందు అసలు సమస్యలు ఏమి ఎదుర్కొంటుంది మహిళ తరచుగా, దానికి కెమికల్ సొల్యూషన్ అయినా లేకుంటే న్యాచురల్ సొల్యూషన్ ఏదైనా ఉందా? ఓకే, ఎస్ సార్. వెల్నెస్ లో ఎన్ని వెల్నెస్లు కావాలి, ఎంత చక్కగా మీరు ఆస్టియో, కాస్మెటిక్ అని కూడా చెప్పారు. అందం ఎలా తీసుకొస్తాం? ఇంట్లో వెళ్తే చర్మానికి రక్షణ వస్తుంది, ఆ యొక్క బ్యాడ్ ఫ్యాట్ ని తీసేయడం వల్ల, ఆ రక్తశుద్ధిని చేయడం వల్ల, ప్యూరిఫికేషన్ చేయడం వల్ల గట్ వెల్నెస్ కూడా ఉంది కాబట్టి కాస్మెటిక్ వెల్నెస్ కూడా వస్తుంది. ఎస్ సార్. అవన్నీ చెప్పి ఇంగ్రీడియంట్స్, హీరో ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పి, ఆ తర్వాత మన R&D అండ్ సర్టిఫికేట్స్ కనుక మీరు ఆ యొక్క ప్రెజెంటేషన్ లో ఎలా అయితే మీరు స్కూల్లో ఉద్యోగం చేస్తే ఉన్న 40 మంది పిల్లలకి ఎఫెక్టివ్ గా పుస్తకంలోని విషయాన్ని చెప్తారో, అదే ఇండస్ట్రీకి సంబంధించిన సమాచారాన్ని అలాగే ఎఫెక్టివ్ గా చెబితే అక్కడ జీతం వస్తుంది, ఇక్కడ మనమే క్రియేట్ చేసుకుంటాం స్కిల్ బేస్డ్. ఓకే, ఒకసారి వసంత మేడంకి థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ తెలియచేయండి. థ్యాంక్ యూ వసంత మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకు ఐపల్స్ గురించి అవగాహన కల్పించడానికి మనకు స్టార్ 1000 మోనికా మేడం రెడీగా ఉన్నారు సార్. ప్లీజ్ వెల్కమ్ మోనికా మేడం. దేని గురించి? ఐపల్స్. ఇప్పుడే ఐపల్స్ ఇప్పుడు నెక్స్ట్ నిన్న ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఓకే సార్. నెక్స్ట్ మనకు ఐగ్లో గురించి ఆబ్సెంటీస్ ఏమో మనకి, ఎందుకంటే టైం కూడా లేదు. ఓకే, ఖచ్చితంగా అదంతా అదేమి ఆచారం కాదు, ఇది చెప్పకపోతే ఏమన్నా అవుతుందా అని. అక్కడ మనకి ఎవరైతే ఆబ్సెంటీస్ ఉన్న వాళ్ళు కాదు, ఎవరైతే అటెండీస్ ఉన్నారో వాళ్ళది. నిన్న పేరు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు. శ్రీనివాసులు గారు తను స్టార్టింగ్ లో ఫస్టే వచ్చి ఉన్నారు. నాగరాణ్ గారు నిన్న మీరు పేరు ఇచ్చారా? మీరేమి ఇవ్వలేదు కదా సార్? గుడ్ మార్నింగ్ సార్. మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? సార్ ఐగ్లోనా? ఐగ్లో ఎవరు పేరు ఇచ్చింది ఎవరు? అనిత మేడం సార్. అంటే ఫస్ట్ వేరే వాళ్ళు ఇచ్చారు, తర్వాత అనిత మేడంకి ఇచ్చారు సార్. కృష్ణప్రియ సార్ ఐగ్లో తనకు థ్రోట్ ఇన్ఫెక్షన్. అవును అవును, అనిత గారు అనుకున్నారు కదా, పోస్టర్ కూడా వేసాం కదా మరి. నిన్ననే తెలిసి లేదు. మళ్ళీ ఈ పోస్ట్ వచ్చిందని మళ్ళీ ఎన్నికలు జరగాలి, మళ్ళీ పోస్ట్ అప్పటికప్పుడు అసెంబ్లీకి నేను వెళ్తా అంటే కుదరదు, మళ్ళీ ఎన్నికలు జరగాల్సిందే. ఓకే మేడం, నో ప్రాబ్లం. ముందే రెస్పాన్సిబుల్ ఫస్ట్. ఇప్పుడు కృష్ణప్రియ గారిని అడిగితే వెంటనే చెప్పింది. పేరు ఇచ్చిన వాళ్ళు ఒకవేళ కుదరకపోతే వెంటనే ఆ ఓనర్షిప్ తీసుకొని నేను రాలేకపోతున్నాననే చెప్పాలి, లేకుంటే అక్కడ చాలా ఇంపార్టెంట్. ఎవరో ఒకరు ఐడియా చేస్తే సరిపోద్ది, ఎవరో ఒకరు చెప్తే సరిపోద్ది, అంత గాల్లో చేసేటువంటిది కాదు. ఉద్యోగం ఎట్లయితే ఈ క్లాస్ కి నేను జీతం తీసుకుంటున్నాను కాబట్టి నేనే వెళ్తున్నాను, అట్లానే అప్పటికప్పుడు అడ్జస్ట్ చేసేది కాదు, అప్పటికప్పుడు రెడీ అయి వచ్చేది కాదు. ఆల్వేస్ దానికి రెడీ అయి ఉండాలి. ఉద్యోగాన్ని, బిజినెస్ ని ఎలా చేస్తున్నామో అలా చేయాలి. ఆ రోజు వచ్చే వరకు ప్యాసివ్ రాదు. మరి అది స్టార్ లో నేర్చుకుంటామా, లేకపోతే స్టార్ 1000 లో నేర్చుకుంటామా, లేకపోతే ఇంకెక్కడైనా పెద్ద ర్యాంక్ రావాలా అనేది వాళ్ళ ఇష్టం. ఎప్పుడు నేర్చుకుంటారు అనేది నేను చెప్పాను కదా. 3వ తరగతి వచ్చిన తర్వాత కొంతమంది తొందరగా వాళ్ళే తయారై వెళ్ళిపోతారు. కొంతమంది 5వ తరగతి వచ్చినా కూడా లేపాల్సి వచ్చి పంపించాల్సి వస్తుంది. ఎంత తొందరగా ఓన్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది టోటల్ గా. శ్రీనివాసులు గారు చాలా ఎర్లీగా దీని మీద ఫోకస్ పెట్టి రెడీ అయ్యి వచ్చి. ఆల్ ది బెస్ట్, క్యారియర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ టుడే నాకు ఐడ్వెల్ డమ్మీస్ గురించి 2 కాన్సెప్ట్ చెప్పారు సార్. హెపటో అండ్ ఆప్తా అండి. నాకు తెలిసిన విషయాలు నేను షేర్ చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. హెపటో అంటే మనకి మామూలుగా మన బాడీలో పెద్ద ఆర్గాన్ అండి. హెపటో అంటే లివర్ వచ్చేసి మనకి
చిన్నపిల్లల్లో 500 నుంచి 700 గ్రామ్స్ ఉంటుంది. అలాగే పెద్దవారిలో కేజీన్నర వరకు ఉంటుంది సార్. లివర్ చాలా మంచి పెద్ద ఆర్గాన్ సార్. అది వచ్చేసి మనకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో అది మన గుండె కంటే కూడా అది లివర్ అన్నది చాలా ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ పనిచేస్తూనే ఉంటుంది సార్. సో దాన్ని హెల్దీగా ఉంచడానికి మన ఇండియన్ ఆయుర్వేదంలోని కొన్ని ఇంగ్రీడియంట్స్ ని ఉపయోగించి మన కంపెనీ చాలా చక్కగా టేస్టీగా గమ్మీస్ రూపంలో తీసుకొచ్చింది సార్. సో దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అండి, ఫస్ట్ వచ్చేసి బయోటార్మరిక్ అంటే పసుపు అండి. పసుపు మనకి యాంటీ ఇన్ఫ్లమేషన్ గా పనిచేస్తుంది. ఇది చాలా ఉపయోగకరంగా అంటే యాంటీబయాటిక్ గా కూడా పనిచేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి గుడ్చి అంటే తిప్పతీగ అండి. తిప్పతీగ కూడా మనకి చాలా కొన్ని ప్రాబ్లమ్స్ కి చాలా సొల్యూషన్ ఇస్తుంది సార్. అలాగే నెక్స్ట్ వచ్చేసి పునర్నవ అంటే అటిక మామిడి అంటారండి. అటిక మామిడి కూడా మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. అలాగే ఇండియన్ గోస్బెర్రీ అంటే ఉసిరి అండి. ఉసిరిలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. సి విటమిన్ మనకి కావాల్సిన బాడీకి కావాల్సిన పోషకాలను ఇస్తుంది. అలాగే నెక్స్ట్ పైలాంతస్ నిరోరి అంటే నేల ఉసిరి అండి. నేల ఉసిరి కూడా మనకి చక్కటి ఇంగ్రీడియంట్ అండి. అది మంచి మనకి కావాల్సిన పోషకాలను ఇస్తుంది. సో ఈ లివర్ అనేది మన ఆర్గాన్ లో మనకి ఏదైనా అసలు వండర్ఫుల్ సార్. ఇది అంటే లివర్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, 60% ఫెయిల్యూర్ అయినా కానీ మళ్ళీ తను మళ్ళీ రీజనరేషన్ చేసుకొని 40% నుంచి మళ్ళీ 100%కి అది రీజనరేషన్ చేసుకునే అవకాశం మంచి ఆర్గాన్ సార్. వేరే ఏ ఆర్గాన్కి అటువంటి అవకాశం మన బాడీలో లేదు. లివర్ అన్నది తను సెల్ఫ్గా డైట్ కంట్రోల్ బాగా మెయింటైన్ చేస్తూ తను 100% మళ్ళీ రీజనరేషన్ అయ్యే అవకాశం ఉంది సార్. నెక్స్ట్ దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే సార్, మనకి సపోర్ట్ హెల్త్ లివర్ అంటే లివర్ని చాలా చక్కటి ఆరోగ్యంగా ఉంచడానికి సపోర్ట్ అవుతుంది సార్ ఐడ్వెల్ గమ్మీస్. నెక్స్ట్ ఓవర్ స్ట్రెస్ అంటే మనకి స్ట్రెస్ నుంచి మనకి రిలాక్సినేషన్ ఇస్తుంది సార్. అలాగే మనకి బాడీలో ఉండే టాక్సిన్స్ ని బయటికి పంపుతుంది సార్. నెక్స్ట్ అలాగే హార్మోన్లన్నీ సమతుల్యంగా ఉంచుతుంది. మన బాడీలో ఉన్న హార్మోన్లన్నీ సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది సార్. నెక్స్ట్ న్యూట్రిన్ మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ ని నిల్వ ఉంచుతుంది, అలాగే రిలీజ్ చేస్తుంది సార్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి లివర్ మామూలుగా ఇన్ఫర్మేషన్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ దాని నుంచి అరికడుతుంది సార్. ఒకటో అన్నది లివర్ అంటే అదే సార్, మంచి గుడ్ ఆర్గాన్ సార్. నెక్స్ట్ వచ్చేసి అంటే మన ఇన్ఫర్మేషన్ ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆప్తా అంటే కంటి చూపు. మనకి మెయిన్ ఇది కూడా చాలా మంచి గుడ్ ఆర్గాన్ అండి. అంటే కంటి చూపు మనం ఏదైనా మనకు అసలు మనం చూస్తేనే ఏదైనా చేయగలుగుతాం కాబట్టి కంటి చూపు అన్నది వెరీ వెరీ ఇంపార్టెన్స్ అండి. సో దీంట్లో కంటి చూపు మెరుగుపరచడానికి మన ఐడ్వెల్ గమ్మీస్ మంచి చక్కటి టేస్ట్ రూపంలో తీసుకురావడం జరిగింది సార్. మెయిన్ మనం ఏ పని చేయాలన్నా, మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, ఎటన్నా వెళ్ళాలన్నా, చేయాలన్నా కానీ మనకి మెయిన్ విజన్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. సో దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. లూటిన్ జియాంకస్. ఇది వచ్చేసి మన బంతిపూలోని తెల్లటి పుప్పొడి మొగ్గని తీసుకొని దాన్ని పొప్పిడిలాగా చేసి జియాంకిస్ అనే ప్రోటీన్ మనకి అందజేస్తుందండి. నెక్స్ట్ రెండో ఇంగ్రీడియంట్స్
బీటా కెరోటిన్, మన క్యారెట్లోని బీటా అన్న మంచి ఇంగ్రీడియంట్స్ ని మన బాడీకి పోషకాలని అందిస్తుందండి. నెక్స్ట్ లూద్రా అండి, అది కూడా మన బాడీకి చాలా మంచి పోషకాలను ఇస్తుందండి. శతావరి అంటే మన కింగ్ ఆఫ్ ఆయుర్వేద అండి. శతావరి అన్నది ఇది వచ్చేసి శత అంటే 100, వరి అంటే సమస్యల్ని తీర్చేయడానికి చాలా ఉపయోగపడుతుందండి. కింగ్ ఆఫ్ ఆయుర్వేద శతావరి. నెక్స్ట్ అలాగే లోటస్ అంటే తామర పువ్వు నుంచి కూడా కొన్ని మనకు మంచి ఉపయోగకరమైన ఇది దాంట్లో విటమిన్స్ తీసుకున్నారు సార్. నెక్స్ట్ దీనివల్ల మనకేంటంటే సార్, దీనివల్ల యూజెస్ ఏంటంటే సపోర్ట్ హై హెల్త్, మన కంటి చూపుని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రెండోది కంటి చూపులో అన్ని కలర్స్ ప్రిస్క్రిప్షన్, కలర్స్ ని అంటే మన కొందరికి కొన్ని కలర్స్ కనపడవు, అలాంటి దాన్ని కూడా ఈ కలర్స్ ప్రిస్క్రిప్షన్ ద్వారా అంటే ఇది తీసుకోవటం వల్ల మనకి కంటి చూపు బాగా ఇంకా మెరుగు అవుతుంది సార్. అలాగే నెక్స్ట్ కరోనా హెల్త్ అంటే ఇమ్యూనిటీ, మన బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది సార్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇంప్రూవ్ నైట్ విజన్ అంటే నైట్ పూట జర్నీ చేసే వాళ్ళకి కానీ డ్రైవ్ చేసే వాళ్ళకి కానీ విజన్, కంటి చూపుని విజన్ బాగా కనపడటానికి, మెరుగుపడటానికి చక్కటి ఇంగ్రీడియంట్స్ ఉపయోగపడుతుంది సార్. అలాగే హెల్దీ హైస్ ఇన్ డిజిటల్ ఎరా, అంటే మనకి కంప్యూటర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కొద్దిగా కంటి చూపు కొద్దిగా డిమ్గా కనపడటం, అంటే సరిగ్గా కనపడకపోవటం, అలాంటి వాటిని కూడా మన ఇది చక్కగా డిజిటల్ అంటే ప్రతి అక్షరం నీట్ గా చక్కగా కనపడేలా కూడా చూపిస్తుంది సార్. అలాగే క్వాలిటీ స్లీప్ అంటే మంచి మనకి చక్కటి నిద్ర అండి. టైర్డ్ అయిపోయింటాం, మన చక్కటి నిద్రను కూడా ఇది హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది సార్. అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కలిగి ఉంది సార్, అంటే మన బాడీలో కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ని ఇది అందిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం. The macular region of the eye is responsible for filtering the blue light and color perception. The molecules which bring about these effects are lutein and zeaxanthin. These are collectively called macular pigments. These macular pigments, namely the lutein and zeaxanthin, are care isolated from the flowers of marigold and are presented to here in the form of eye health gummies. With the increase in the screen time due to unavoidable use of different electronic gadgets, the macular pigments generally degenerate over a period of time. Thus, it becomes essential to keep supplementing these macular pigments regularly. MPOD, macular pigment optical density, as it is generally referred to, as needs to be at optimum level to have a healthy eye function. These gummies aim at delivering the required amounts of macular pigments. These gummies are crafted using Maxan, a clinically studied lutein zeaxanthin complex. Beta carotene from carrots help your brain and eyes convert the light that enters them into signals that impact what you see. This can help in low light situations. In this way, carrots do support night vision. Idwell Ophtha gummies is enriched with Lodra Simplochus racemosus, Shatavari Asparagus racemosus, and Lotus Nelumbo nucifera. These gummies not only aid in enhancing the overall eye performance, but are also excellent source of antioxidants which help in multiple bodily functions, including improving the quality of
sleep. Grab on to your box of iDwell Ofta gummies to make sure you stay tuned to your screen and the gummies will take care of your eye health. Industry ఒకసారి ఆప్తాకి కంటి రక్షణ తీసుకునేటువంటిది శ్రీనివాసులు గారు, ఇంకా మీరు ఎఫెక్టివ్ ఇన్ఫర్మేషన్ ని తీసుకోవచ్చు. నో అంటే మామూలుగా చెప్పినా సరిపోతుంది, యాక్చువల్లీ సరిపోతుంది, కానీ నేను ఇంకా ఎఫెక్టివ్ గా ఇన్ఫర్మేషన్ ని టేకప్ చేయాలి అని అనుకోవాలి. ఏదో ఒకటి చెప్పడం వల్ల మనకి ఎఫెక్టివ్ రిజల్ట్ అని మనం తీసుకోలేము. మీరు ఎప్పుడైనా ఎదిగేది ఎప్పుడు అని అంటే ఇలాంటి సమయంలోనే ఎదుగుతూ ఉంటారు. ఎక్కడ ప్రోగ్రామ్స్ లోనే ఎదుగుతుంటారు. చెప్పడం వల్ల, వినడం వల్ల, నేర్చుకోవడం వల్ల, టీచింగ్ చేయడం వల్ల, రాసుకోవడం వల్ల. ఈ సెషన్ కేవలము ఏదో నామమాత్రం సెషన్ కాదు, మనం అభివృద్ధి చెందే సెషన్, సంపాదించుకునే సెషన్. ఉట్టిగానే అట్లా వెళ్ళి లాగిన్ అయిపోయి వచ్చేస్తే కాదు. ఇక్కడ తెలిసే ఏ విషయమైనా సరే మీ యొక్క లక్ష్మి డబ్బులు సంపాదనకి. మీరు ఎంతో సీనియర్, ఎంతో తపన లేకపోతే రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఇది చెయ్యరు. అంటే ఎక్కడో మీకు ఇంకా సొల్యూషన్ దొరకాలని చేసేది, అవునా కదా? డబ్బులకు సంబంధించిన సొల్యూషన్ కోసమే కదా, అవునా? మరి అలాంటప్పుడు ఇంకా ఎఫెక్టివ్ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి, సరేనా? మీరు అది అసలు పైపైన కాదు, మీరు ఎఫెక్టివ్ గా దానికి సంబంధించిన సమాచారాన్ని తీసుకోవాలి. ఓకే, మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. దీనికి సంబంధించినటువంటి ఎంత రీసెర్చ్ చేసుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈసారి వీడియో, ఇప్పుడు సురేష్ సార్ షేర్ చేసిన వీడియో మీరు చూసారా? దాన్ని దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు ఈ లూటింగ్ గురించి ఒక 2 మాటలు చెప్పాలి. అట్లయితేనే మీ ఫ్రెండ్స్ కి నచ్చుతుంది. మీ రిలేటివ్స్ లో ఎవరికైనా సరే ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మీకు కాల్ చేసి అడుగుతారు. ల్యూటిన్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్స్, మనకి చాలా అవసరం. అది దాని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మన కంపెనీ చేస్తుంది. 1000 ఎకరాల్లో బంతిపూలకు సంబంధించినటువంటి లోపల ఉండేటువంటి ల్యూటిన్ అనేది మనకి ప్రొటెక్ట్స్ అండ్ ఇంప్రూవ్స్ ఐ ఫంక్షన్. ఐకి సంబంధించి చాలా తీసుకుంటూ ఉంటుంది. మంతెన గారు ఐకి సంబంధించినటువంటి కేరింగ్, ఇప్పుడు వస్తున్న సమస్యలు 2 వీడియోలో చాలా బాగా చెప్పారు. అది మీరు వినాలి, అది వినాలి మీరు. ఈవినింగ్ రాగానే కలర్స్ చూడడం. ఇదివరకు టీవీ ఓన్లీ బ్లాక్ అండ్ వైటే చూసేవాళ్ళు. ఇప్పుడు క్షణానికి కలర్స్ మారిపోతున్నాయి. అదంతా ఐ మీద పడుతుంది. ఓకే, ఇది మొబైల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఆ టీవీ ఎక్కడికి వచ్చింది? చేతిలోకి వచ్చేసింది, వాళ్ళ కంటి మీద పడుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, కెరాటనాయిడ్స్ ని అందించడము. ఇది ల్యూటిన్ అండ్ అదర్ కెరాటనాయిడ్స్. జియాక్సిన్ మే హెల్ప్ ప్రివెంట్ స్లో మాక్యులర్ డీజనరేషన్. దిస్ ఈజ్ అన్ ఐ డిసీజ్. ఈ ఐ డిసీజ్ గురించి మీరు చెప్పాలి. మాక్యులర్ డిసీజ్ ఏంటిది అనేది మీరు చెప్పితేనే మీ దగ్గర సేల్ అవుతాయి, లేకపోతే పక్క షాప్ లో సేల్ అవుతాయి. మరి ఇది చెబితేనే. నేను మొబైల్ పట్టుకొని మీ షాప్ కి ఎప్పుడు వస్తాను? నాకు మొబైల్ ఇన్ఫర్మేషన్ మీరు కరెక్ట్ గా నాకు ఇచ్చినప్పుడు. అంతేనా? ఎక్కడైనా కూడా అంతే. సో మీకు వచ్చినటువంటి అవకాశాన్ని చాలా ఎఫెక్టివ్ గా ఉపయోగించుకోవాలి. వారం రోజులు నాకు ఎగ్జామ్ ఉంది, అప్పుడే నేను బాగా నేర్చుకుంటాను, అప్పుడే పుస్తకాలు బాగా చదువుతాను, అవునా? ఇది ఒక ఎగ్జామ్ పాయింట్ అని మీరు అనుకోవాలి. ఆదివారానికి టీం అంతా కూడా చాలా మంచి విషయాలు నేను ప్రొడక్ట్ గురించి వినబోతున్నాను, ఇది నేను సంపాదించుకోవడానికి నాకు బాగా ఉపయోగపడుతుంది అని అనుకొని మనం అటెండ్ అవ్వాలి. కానీ ఇదేదో నామమాత్రం లాగా నేను ఎట్లా నేను లక్ష్యాన్ని మర్చిపోయాను అనుకోండి, నేను ఒక డైమండ్ కాబట్టి ఒక ప్రోగ్రామ్ పెట్టాలి కాబట్టి అట్లా పెడుతున్నాను వాళ్ళందరు. అట్లా ఉంటే అట్లనే ఉంటుంది. పైపైన లోతులు చూడాలి, అంతు చూడాలి.
ఈ ఏజ్ లో మీరు దేనికోసం పరితపిస్తున్నారు? 10-15 సంవత్సరాల నుంచి చేసినటువంటి జాబో వ్యాపారమో మనకి సొల్యూషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ సొల్యూషన్ కోసం చూస్తున్నాం. ఇంకా పైన తేలియాడకూడదు, డెప్త్కి వెళ్తేనే వజ్రాలు దొరికేది. ఓకే, అలాగే సార్. మీరు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ వీడియో ఆన్ చేసి చక్క తర్వాత బ్లేజర్ వేసుకొని వచ్చి ఆసక్తి అధ్యయనం వైపుకి వెళ్ళాలి. సరేనా? అలాగే సార్. మీ ఈగో ఏమి హట్ అవ్వట్లేగా? ఏం లేదు సార్. అది అసలు మనకు ఉపయోగపడదు, పైసా ఇవ్వదు. డియర్ డాక్టర్ టీవీ, మాక్యులర్ డీజనరేషన్ అనే సమస్యను నెగ్లెక్ట్ చేయడం వలన అంధత్వం వచ్చే అవకాశాలున్నాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్ అంటాం. ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్ అంటే వయస్సుతో పాటు మ్యాక్యులా అంటే సెంట్రల్ ఏరియా, నరం, రెటినా అనే పొరలో ఎక్కడి నుంచి అయితే మనం చూస్తామో ఏరియాని మ్యాక్యులా అని అంటాం. సో ఈ మ్యాక్యులా అనే ఏరియా వయసుతో పాటు వచ్చిన మార్పుల వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీన్నే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్ అని అంటాం. ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్ లో వివిధ రకాలు ఉంటాయి. డ్రై వెరైటీ అని, వెట్ వెరైటీ అని ఉంటాయి. డ్రై వెరైటీ అంటే ఏంటంటే అక్కడ సెంట్రల్ ఏరియా అంటే ఈ మ్యాక్యులా ఎక్కడి నుంచి అయితే మనం చూస్తామో అది సన్నబడిపోతుంది. సో దాని ఫంక్షన్ క్రమేపీ వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి దాని ఫంక్షన్ తగ్గిపోయి వాళ్ళకి ఏంటంటే మెయిన్ గా నియర్ విజన్ ప్రాబ్లం బాగా ఎక్కువగా వస్తుంది. అంటే పేపర్ చదువుకోవడం, పుస్తకాలు చదువుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితులలో మనం ఏం చేస్తామంటే ఈ డ్రై వెరైటీలో అద్దాలతోనే వాటిని సరి చేయడానికి ప్రయత్నం చేస్తాము. కొంతమందికి ఏంటంటే మామూలు అద్దాలతో అది వీలు పడకపోవచ్చును. ఇన్ దట్ కేస్ వాళ్ళకి ఏం చేస్తామంటే లో విజువల్ ఎయిడ్స్ అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ఇస్తాం. సో దాంతో కొంచెం లైటింగ్ ఎక్కువ పెట్టుకుని, ఇల్యూమినేషన్ కొంచెం ఎక్కువగా పెట్టుకుని చేయగలిగితే వాళ్ళు పుస్తకాలు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. వెట్ వెరైటీ అనేది ఏంటంటే ఇది మోర్ డేంజరస్ వెరైటీ. దీంట్లో ఏంటంటే వీళ్ళకి సడన్ గా చూపు తగ్గిపోయే అవకాశం. సో సడన్ గా వాళ్ళకి అంటే పేపర్ చదువుతున్నప్పుడు అక్షరాలు వంకరగా కనపడడం, కొన్ని అక్షరాలు మిస్ అవుతున్నట్టుగా కనపడడం, అక్షరాలు వంకరగా కనపడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి నియర్ విజన్ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఈ వెట్ వెరైటీలో ఏమవుతుంది అంటే రెటినా అనే పొర వెనకాల నుంచి కొన్ని కొత్త రక్త కణాలు పుట్టి వాటి నుంచి ఫ్లూయిడ్ నీరు లీక్ అయిపోయి ఆ సెంట్రల్ ఏరియాలో నరం అంతా వాపు వస్తుంది. ఆ వాపు మూలాన వాళ్ళకి ఏమవుతుంది అంటే స్ట్రైట్ గా ఉన్నాయి వంకరగా ఉండడం, లేకపోతే జిగ్జాగ్ గా ఉండడం, తర్వాత చదువుకునేప్పుడు అక్షరాలు మిస్ అవడము, అక్షరాలు నీళ్ళలో తేలుతున్నట్టుగా కనపడడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వీటికి కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు ఏంటంటే ఒకటి ఈ సమస్యలన్నీ మ్యాక్యులర్ సమస్యలు. ఓకే సార్, ఇది మెయిన్ది. మరి ఈ ఐకి అది పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు పెద్దవాళ్ళకేమో జనరేట్ అవ్వట్లేదని అర్థం, రీజనరేట్ అవ్వట్లేదు, మళ్ళీ అవ్వట్లేదు. దాన్ని కదిలిస్తుంది ఈ కెరటిన్స్ అనేవి, బీటా కెరటిన్స్ అనేది. ఇది మన దాంట్లో దొరుకుతుంది, ఆ ల్యూటిన్ అనేది. దాంతో సమానమైనటువంటిది ల్యూటిన్ అనేది. ఓకే, అటువంటి యాంటీ ఆక్సిడెంట్స్. ఇప్పుడు పిల్లలకి అందుకనే ఏదైనా సరే ఈ ముందు జాగ్రత్తగా ఆఫ్ గమ్మీ కదా, 2 పిల్లలు ఉన్నారంటే ఆఫ్ ఇచ్చేసా. ఎక్కువగా చదువుతుంటే ఐ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మీరు ఇంకోటి చెప్పండి, గ్లూకోజ్ ఎక్కువై షుగర్ ఎక్కువైతే ఎఫెక్ట్ పోయిపోయి ఫస్ట్ దేని మీద పడుతుంది? రెటినా మీద కూడా, కళ్ళ మీద పడుతుంది. వాళ్ళకు కూడా అందుకనే ఎప్పుడో 70లోనే ఎప్పుడో ఎఫెక్ట్ చూపించాల్సింది కాస్త 40లోనే ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది వాళ్ళకి. మరి ఐ గమ్మీస్ ఇంపార్టెంటా లేదా ఆప్తవి? కాబట్టి ఐ చెప్పాలి, గ్లూకోజ్ ఎక్కువై ప్రాబ్లం, ఈ సాల్ట్ ఫుడ్లు ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల మళ్ళీ కంటి మీదనే ఎక్కువ చూపిస్తుంది. కాబట్టి కంటి ఎదుర్కొనేవేంటివి ఏమేంటివి? మన ల్యూటిన్ గురించి మీరు ఒక్కసారి సెర్చ్ చేస్తే ఎంత అద్భుతమైన విషయాలు ఉంటాయి. అలాంటి ల్యూటిన్ ని మనమే ఓన్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇండస్ వివా పుట్టక ముందు మన R&Dలు ఏం చేసేవంటే ఇలాంటి ల్యూటిన్ అనేటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ ని ప్రపంచంలోనే టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి ఎక్స్పోర్ట్ చేసేవి. చాలా పెద్ద కంపెనీలకి, చిన్న కాదు. ఫార్చ్యూన్ 500 అంటే అవి టాప్ అన్నమాట ప్రపంచంలో.
అలా ఇంగ్రీడియంట్స్ ని ఎక్స్పోర్ట్ చేసే సంస్థ అయినటువంటి బయోయాక్టివ్స్ జపాన్, దాని ఓనర్ అయినటువంటి మన సిఏ అన్వర్ సార్ ఓన్ గా ఈ వాళ్ళు తయారు చేయడం కాదు, మనమే ప్రొడక్ట్స్ తయారు చేసి డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. ఇది దాని నేపథ్యం, ఇండస్ట్రీ నేపథ్యం. నాట్ ఏ సింపుల్ కంపెనీ ఇది, సరేనా? మీరు చాలా చాలా ఎఫెక్టివ్ అవసరం. మీరు కూడా తొందరగా ల్యాప్టాప్ లోకి రావాలి. ఇన్నాళ్ళు బిజినెస్ లో ఎన్నో ఖర్చులు పెట్టుంటారు, ఎన్నో పెట్టుబడులు పెట్టుంటారు ఇండస్ట్రీ గురించి, అది కూడా మన ఇంట్లో తెచ్చుకోవడానికి. ఇది ఒక వస్తువు మనకి మీకే నిలిచిపోతుంది. ఇంకా చిన్న చిన్నగా కాదు, చాలా పెద్దగా హాయిగా థింక్ చేయండి, లోతుగా వెళ్ళండి. ఓకే, మీ యొక్క ఆసక్తికి చాలా చాలా, నేను ఒకవేళ టీచర్ అనుకుంటే, మీరు స్టూడెంట్ అనుకుంటే, నేను ఎంతో సాటిస్ఫైడ్. ఆసక్తి ఉన్న స్టూడెంట్ చూస్తే చాలా సంతృప్తిగా ఉంటుంది. మిమ్మల్ని చూస్తే అట్లా అనిపించింది ఈరోజు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ షరీఫ్ సార్, టైం అవుతుంది. ఆ వీడియో హెపటోది ప్లే చేయనా సార్? హెపటో, ఇది కాలేయానికి సంబంధించి. ఎస్ సార్. Liver is the largest solid internal organ in the body. The liver is also a chemical factory performing over 500 chemical functions in your body. Your liver turns proteins and sugars into things that your body needs, stores vitamins, sugars, fats, and other nutrients, and helps regulate hormones. Being such a beautiful organ, it's often exploited heavily by various deeds that we do in a day. Estimated more than 30% of the population suffers from a condition called non-alcohol related fatty liver disease, a condition where excessive fat is accumulated in the liver. Turmeric, the golden herb again, from the treasures of Ayurveda, holds the answers for all these liver related problems. Liver Health Gummies present to you the bioavailable form of curcumin through its biotermin complex, a scientifically studied curcumin for its effectiveness. Indian gooseberry in English or amla in Hindi is one of the most important medicinal and dietary plants in the Indian subcontinent, has been known to be effective in preventing or ameliorating the toxic effects of hepatotoxic agents. Phyllanthus neruri, a traditional herbal medicine, is found to be hepatoprotective. This prized Ayurvedic herb is hence useful in remedying all sorts of liver problems. Coupled with other herbs like Punarnava and Guduchi, this power-packed combination is one-stop solution for all your liver needs. Chew your Liver Health Gummies now. Liver will take care of your health and curcumin will take care of your liver. ఇలాంటి మంచి న్యాచురల్ సొల్యూషన్ అనేది అసలు దొరకట్లేదు, కష్టంగా. తెలియని నీరసం మెయింటైన్ అవుతుంటది, ఎందుకో రిపోర్ట్లకు అందదు, చాలా డల్నెస్ ఉంటుంటది. ఎందుకు అనంటే ఆ హెపటో మీద సమస్య, ఆ గట్టు మీద సమస్య. అందుకనే ఉదయం ఒక హెపటో, గట్టుకి ఏమైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టే, కాన్స్టిపేషన్ లాంటిది ఉంటే, గ్యాస్ సంబంధించింది ఉంటే గట్టుది ఒకటి అట్లా చాక్లెట్ వేసుకున్నట్టుగా చాక్లెట్. అది ఈ హెపటో తెలియకుండానే మనం స్టార్టింగ్ లోనే గుర్తించాలి. ఆ సమస్య మనకి ఉంటుంది, బాడీలో గ్లూకోజ్ పెరిగిపోయింది, బరువు పెరుగుతున్నాము, ఇక హెపటోలో కూడా పెరిగిపోతుంటుంది. ఇక అది నీరసము, ఆకలి మందగించడము, దేని మీద అంత ఇంట్రెస్ట్ ఉండకపోవడము, లేజీగా చాలా బద్ధకంగా ఉండడము, ఇట్లా జరుగుతుంది. కాబట్టి హెపటో మీద కూడా మనం దృష్టి పెట్టుకోవాలి. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఒక వండర్ఫుల్ అనౌన్స్మెంట్ ఉంది సార్. సో అనౌన్స్మెంట్ షరీఫ్ సార్ ని మొత్తం ఫస్ట్ కంప్లీట్ చేసేద్దాం, కాఫీ అయిన తర్వాత. ఓకే. నెక్స్ట్ మనకు ఐ కాఫీ గురించి అవగాహన కల్పించడానికి షరీఫ్ సార్ రెడీగా ఉన్నారు సార్. అందరం ఒక బ్రాండ్ న్యూ అచీవర్ ని మనం కంగ్రాచులేట్ చేద్దాం.
after this session. Sir, please welcome. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. Good morning. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. మనకి వరంగా ఉండాల్సిన చెప్పండి, స్టార్ట్. మనకి వరంగా ఉండాల్సిన గ్లూకోజ్ అనేది ఏదైతే వరంగా ఉండాల్సిందో అదే శాపంగా మారుతుంది. ఎందుకంటే ఏదైతే ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల ఈ ఎక్సెస్ గ్లూకోజ్ని కంట్రోల్ చేయడానికి ఒక ఐ కాఫీ గురించి మనం తెలుసుకుందాం. టేస్ట్కి ఏమాత్రం తీసిపోకుండా ఐ కాఫీ గురించి టేస్ట్లో ఏమాత్రం తీసిపోకుండా మనకు వండర్ఫుల్ టేస్ట్లో అటువంటి ఐ కాఫీ గురించి మనం తెలుసుకుందాం సార్. దాన్ని తెలుసుకునే ముందు మన రక్తంలో గ్లూకోజ్ పెరగడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి తెలుసుకుందాం సార్. అదే డయాబెటీస్. ఇప్పుడు మనం ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా మారబోతున్నాం. అంటే సెకండ్ ప్లేస్లో ఉన్నాము, దాన్ని ఫస్ట్ ప్లేస్లోకి రాబోతున్నాం. చూడడానికి ఏమాత్రం అది మనకేం ఎక్సెస్ గ్లూకోజ్ అనేది మనకి కనపడదు సార్. అది మన బాడీలో కనపడింది. ఆ ఎక్సెస్ గ్లూకోజే మనకు డయాబెటీస్గా మారుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం. డయాబెటీస్ అంటే తెలుసుకుందాం సార్. ఫస్ట్ మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు అది కార్బోహైడ్రేట్గా అంటే పిండి పదార్థంగా మారుతుంది సార్. అప్పుడే అది రక్తంలో కలుస్తుంది. రక్తంలోని అన్ని కణాలకు తీసుకొని వెళ్తుంది సార్. అంటే మన శరీరంలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి, మెంబర్ ఆఫ్ సెల్స్. ఈ కొన్ని కోట్ల కణాలని గ్లూకోజ్ కణంలోకి వెళ్ళాలి అంటే సెల్యులర్ ఇసిలేటర్ జరిగి మనకు శక్తిగా మారుతుంది, మనకు శక్తి వస్తుంది. అయితే ఈ గ్లూకోజ్ అనేది కణంలోకి అంటే సెల్లోకి వెళ్ళకపోతే ఇన్సులిన్ అనే హార్మోన్ కావాలి. దానికి వెళ్ళాలి అంటే అది ఇన్సులిన్ హార్మోన్ కావాలి సార్. సింపుల్గా చెప్పాలంటే ఒక ఇన్సులిన్ అనేది ఒక కీ లాంటిది సార్. మనం ఇంట్లోకి వెళ్ళాలి అంటే ఒక తాళం కీ లాంటిది. ఈ ఇన్సులిన్ ఉంటేనే గ్లూకోజ్ కణంలోకి వెళ్ళగలదు. ఇన్సులిన్ మన శరీరంలోని ప్యాంక్రియాసిస్ అంటే క్లోమ గ్రంథి నుండి విడుదలవుతుంది. అంటే మన బ్లడ్ మన రక్తంలో ఉండే గ్లూకోజ్ను బట్టి ఇన్సులిన్ తయారవుతుంది. అంటే క్లోమర్ గ్రంథి అనేది కావలసినంతగా ఇన్సులిన్ చేయకపోతే రక్తంలోని గ్లూకోజ్ కణంలోకి వెళ్ళకుండా రక్తంలోనే ఉండిపోతుంది. ఇది ఎక్కువ మొత్తంలో గ్లూకోజ్ రక్తంలో ఉండిపోతే దాన్ని డయాబెటిక్ అంటారు సార్. దాన్ని షుగర్ కూడా అంటారు. ఈ షుగర్లో రకాలు ఉన్నాయి సార్, 3 రకాలు ఉన్నాయి. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 కూడా ఉంది సార్. ఇప్పుడు ఈ టైప్ 1 వచ్చేసి మనకేముందంటే సార్ ఆటో ఇమ్యూనియం కండిషన్. అంటే క్లోమ గ్రంథిలో ఇన్సులిన్ తయారు చేసే బీటా కణాలు పొరపాటున మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి నాశనం చేస్తుంది. అలా బీటా కణాలు నాశనం అవ్వడం వల్ల కొంతమందిలో ఇన్సులిన్ విడుదల అవ్వదు. అందువల్ల టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ ఇది చిన్నపిల్లలు వస్తుంది సార్. 0 to 5 years వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ వస్తే వీళ్ళు ఇన్సులిన్ బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది సార్. ఎందుకంటే క్లోమ గ్రంథి అయితే లోపల బాడీలో తయారు చేయదు కాబట్టి వాళ్ళు బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది. బయట నుంచి తీసుకోవాలంటే వాళ్ళు ఇంజక్షన్ రూపంలో తీసుకోవాలి సార్. మనం చూస్తూ ఉన్నాము, ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ వేయించుకోవాలంటే ఎంతో బాధపడతా ఉంటాము. అటువంటిది రోజు ఇంజక్షన్ వేయించుకోవాలంటే ఎంత బాధ ఉంటుందో సార్ మనం దీని గురించి తెలుసుకోవచ్చు సార్, ఎంత బాధ ఉంటుంది అనేది. ఈ టైప్ 2 అనేది సార్, ఈ టైప్ 2 పెద్దల్లో వస్తుంది సార్. ఇది మనలో కొంతమంది బయటి ఆహారం కొంతమంది కదా సార్, చాలా మంది బయటి ఆహారం బర్గర్స్ అంట, పిజ్జాస్ అంట అటువంటి జంక్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాం. దీనివల్ల బాడీలో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతూ ఉంటాయి. ఈ గ్లూకోజ్ కంట్రోల్ చేయడానికి క్లోమ గ్రంథి మరింత ఇన్సులిన్ తయారు చేయవలసి వస్తుంది. అలా రిలీజ్ చేసి దానికి ప్రెజర్ పెరిగిపోయి అంటే ఈ ప్యాంక్రియాసిస్ ప్రెజర్ పెరిగిపోయి ఒకానొక సమయంలో ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి శరీరానికి కావాల్సినంత ఇన్సులిన్ విడుదల చేయలేదు. అలాంటప్పుడు ఈ టైప్ 2 డయాబెటీస్ వస్తుంది సార్. మనం వెరీ గుడ్. ఈ టైప్ 2 డయాబెటీస్ వస్తే
ఏం సార్ లక్షణాలు అంటే ఈ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ విడుదల అవుతుంది లేదా తక్కువగా విడుదల అవుతుంది. కానీ ఇన్సులిన్ శరీరంలోని కణాలు రిలాక్ట్ అవ్వవు. అందువల్ల శరీరంలో గ్లూకోజ్ కణంలోకి వెళ్ళలేదు. దీన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు సార్. అంటే బాడీలో ఫ్యాట్గా మారిపోతుంది. ఎక్కడైతే మనము ఎక్కడైతే నిలబడిపోతుందో టాక్సిన్స్ పెరిగిపోయి మనకు ఆ బాడీలో ఫ్యాట్గా మారుతుంది, అంటే కొలెస్ట్రాల్గా మారుతుంది. అది ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది సార్. ఈ లాక్స్ అనేటివి ఎక్కడెక్కడ మనకు బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కడెక్కడ బాడీలో పెరిగిపోతే ఈ కొవ్వు పెరిగిపోవడం వల్లనే ఏమవుతుంది, లేని ఎన్నో ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి. సరిగా ఇన్సులిన్ అనేది సరిగా పనిచేయదు. అయితే ఈ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో దరిదాపుగా 90 నుంచి 90% ఉంటాడు సార్ టైప్ 2లో. దీనికి కారణం అవుతుంది. ఎందుకు సార్ ఇది వస్తుంటే తీసుకునే ఆహారంలో మనకు పోషకాలు లేకపోవడం వల్ల సార్. ఫస్ట్ పాయింట్, మనం తినే ఆహారంలో పోషకాలు లేకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, మన శరీరం కావాల్సినంత వ్యాయామం చేయకపోవడం వల్ల జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాము, ఎక్సర్సైజ్ చేయకపోవడం సార్ రెండో కారణం. రెండో వచ్చేసి మనకు వంశపారం కూడా వస్తుంది సార్. ఇది తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం కూడా ఉంది. వంశపారం జెనెటిక్ ప్రాబ్లం కూడా ఉంది. టైప్ 3 డయాబెటీస్ అయితే సార్ జెస్టిషనల్ డయాబెటీస్ అంటారు సార్ దీన్ని. ఇది గర్భవతులకు మాత్రం వస్తుంది సార్. అది గర్భవతిగా ఉన్నప్పటి వరకే ఉంటుంది. వాళ్ళు కూడా కావాల్సినంత అంటే ఎక్సర్సైజ్ కానీ, మంచి ఆహారం కానీ, ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ చేయడము, మంచి ఆహారం తీసుకోవడంలో అది కంట్రోల్ చేసుకోవచ్చు సార్. లేకపోతే అది పిల్లలకు వచ్చే అవకాశం కూడా ఉంది సార్. అది కంటిన్యూ కావచ్చు లేదా పిల్లలకు కూడా మారచ్చు సార్. టైప్ 4 డయాబెటీస్ ఫ్రీ డయాబెటీస్ సార్. ఇది మనమందరం ఫ్రీ డయాబెటీస్లో ఉన్నాం సార్. మనందరం కూడా తినాహారం చేసుకోవడం లేదు కాబట్టి మనమందరం కూడా ఫ్రీ డయాబెటీస్లో ఉన్నాం. ఏదైతే మనము కావాల్సినంత ఎక్సర్సైజ్ చేయకపోవడము బాడీకి, ఇది చేయడం వల్ల ఇది పెరిగిపోతుంది ఫ్రీ డయాబెటీస్. అంటే మనకు షుగర్ అనేది ఉండాల్సిన లెవెల్ కంటే ఎక్కువ, హై లెవెల్ కంటే తక్కువ, దాన్ని ఫ్రీ డయాబెటీస్ అంటారు. డయాబెటీస్ ఉంటే ఏం చేస్తుంది సార్ అంటే మన శరీరంలోని ఏదైనా కణానికి, ఏదైనా ఒక అవయానికి ఏదైనా జబ్బు వచ్చిందంటే అవయం మాత్రమే పనిచేస్తుంది సార్. అది అవయం మాత్రమే చెడిపోతుంది. అదే ఒక డయాబెటీస్ అంటే షుగర్ అనేది వచ్చింది అనుకోండి, మొత్తం బాడీని దాని కంట్రోల్ తీసుకుంటుంది. అంటే మొత్తం అవయవాలు అంటే మెటబాలిజం మొత్తం, ఆర్గాన్స్ మొత్తం దెబ్బతింటున్నాయి. ఇక్కడ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని దెబ్బతింటాయి సార్. ఇట్లా ఆర్గాన్స్ దెబ్బతిని దెబ్బతిని పాడైపోవడం వల్ల కొద్దిగా అంటే స్లోలీ సార్ అది పాడైపోవడం వల్ల మొత్తం మన బాడీ అంతా మెటబాలిజం అంతా దెబ్బతింటుంది సార్. దీన్ని కాపాడడం కోసమే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉందా బయట నుంచి అంటే సార్, బయట అయితే ప్రపంచంలో మనకు టాబ్లెట్ తప్ప టాబ్లెట్ ఇంజెక్షన్ తప్ప వేరేం లేదు సార్. అదే మనకు ఈ ఇండస్ట్రీవా కంపెనీ నుంచి మనకు ఐ కాఫీ సార్. ఐ కాఫీ 2 రకాలు ఉంది, ఒకటి క్రీమర్, ఒకటి బ్లాక్. క్రీమరు బ్లాక్ ఎవరైనా తీసుకోవాలి సార్. ఉన్నోళ్ళే తీసుకోవాలన్నా లేనో తీసుకోవాలని ఏం లేదు. ఉన్నోళ్ళు వాడచ్చు, అంటే ఉన్నోళ్ళు దీన్ని తీసుకోవచ్చు హ్యాపీగా, లేనోళ్ళు కూడా తీసుకోవచ్చు. ఉన్నోళ్ళు ఎందుకు తీసుకోవాలి అంటే తగ్గించుకోనికి తీసుకోవాలి. లేనోళ్ళు ఎందుకు తీసుకోవాలంటే మళ్ళీ ఆ జబ్బుల బారిన మనం పడకుండా, ఆ షుగర్ లెవెల్కి మనకు పని పోకుండా మనము కాపాడుకోవచ్చు. వస్తే దీనికి ప్రాబ్లమ్స్ అని సార్ వస్తే అంటే అది ఫస్ట్ లక్షణాలు ఏం కనపడుతుంది సార్ మనకు బాడీలో అంటే స్ట్రెస్ సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఏం చేసినా, అంటే బయట జాబ్కి పోయినా కానీ, ఏదో బిజినెస్లో ఉన్నా కానీ, ఎటువంటి పరిస్థితులు ఏమొస్తుంది ఫస్ట్ అంటే స్ట్రెస్కి గురవుతాం మనం. ఊరికే టెన్షన్ పడిపోతూ ఉంటాం. లేకుంటే ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది సార్. ఎక్కువసార్లు యూరిన్ పోవాల్సి వస్తుంది. వెయిట్ లాస్ అవుతుంది మనకు తెలియకుండానే వెయిట్ లాస్ అవుతాము, లేదా వెయిట్ గెయిన్ అయిపోతాం. ఒకసారి తెలియకుండా కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇది మనలో ఉండాల్సిన గ్లూకోజ్ అనేది పెరిగిపోవడం వల్ల. ఏదైనా చిన్న గాయం అయింది సార్, అది ఆ గాయం కూడా మానకపోవడం. అంటే జనరల్గా అయితే మామూలుగా అయితే మన శరీరంలో ఒక ఏ సిస్టమ్ ఉందంటే మానవుడు అందరికి కూడా సహజంగా అందరికీ బాగుండాలని పుట్టించినాడు. కానీ ఎప్పుడైతే మన బాడీలో మెటబాలిజం మారిపోయింది, సిస్టమ్ మారిపోయింది కాబట్టి ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ మనలో లేదు, అంటే దానికి కంట్రోల్ చేస్తున్న సిస్టమ్ మనలో లేదు కాబట్టి అది ఏమవుతుంది, పుండ్లు మానకపోవడం, కొద్దిగా ఏదైనా పుండ్లు గాయం అయితే మానిపోవడం, ఎక్కువగా ఆకలి వేయడం. రెండవది వచ్చేసి కంటి చూపు మందగించడం సార్. మనం కంటి చూపు మందగిస్తుంది. ఈ షుగర్ అయితే ఎప్పుడు వస్తుందో, ఈ డయాబెటిక్ మనం ఎప్పుడు గురవుతామో అప్పుడు వచ్చి మన కంటి చూపు మందగిస్తుంది, కంటి చూపు కనపడదు. రెండవది సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. జననంగాలకు మనకు ఎంతగా మనం క్లీన్ చేసుకున్నా, ఎంత కాపాడుకున్నా ఏదో ఒక ఇన్ఫెక్షన్కి కారణం అవుతూనే ఉంటాయి. మనకు ఏదో ఒక ఇన్ఫెక్షన్ కారణం అవుతూ ఉంటాయి.
ఇది గ్లూకోజ్ ఎక్కువ ఉంటే. అవును సార్, గ్లూకోజ్ ఎక్కువ కావడం వల్ల. దీన్ని కంట్రోల్ చేసేది ఏమన్నా ఉందా సార్ అంటే మనకు సాల్సిట్రా సార్. దీన్ని ఏకనాయకం అంటారు, సప్తరంగా అంటారు, అంటే అనుగుడు చెట్టు కూడా అంటారు సార్ తెలుగులో. ఇది ఏం చేస్తుంది సార్ మన బాడీలో అంటే ఇది మనకు చరక సమేతం గ్రంథంలో రాసి ఉంది సార్. 500 సంవత్సరాల కిందటే చరక సమేతం మనకు అంతకుముందు పూర్వీకులు ఉన్నారు, పూర్వం ఋషులు ఉన్నారు కాబట్టి ఆ ఋషి అనేది చరక మహర్షి అతను ఒక గ్రంథం రాసి ఉన్నారు. ఇది ఎవరైతే ఈ ఏకనాయకము సప్తరంగా, ఇది ఒక చెట్టు ఒక ఏరు సార్. ఇది ఆ ఏరులో 7 పొరలు ఉంటాయి కాబట్టి సప్తరంగా అంటున్నారు దాన్ని మనం. ఆ లేయర్స్ తీసుకొచ్చి సార్ ఆకులు బెరడు కంటే ఈ లేయర్ సార్ లేయర్ కంటే ఆకులు లేయర్ కంటే సార్ ఇది ఏరులోనే ఎక్కువ లాభాలు ఉన్నాయని కనుక్కున్నారు సార్ దాన్ని మనం. ఈ ఏరు తెచ్చి ఎవరైతే రాత్రిపూట నానబెట్టుకొని ఆ కాషాన్ని తాగితే 3 generations వరకు వాళ్ళకు 3 తరాల వరకు షుగర్ రాదని రాస్తుంది సార్. దాన్ని మన ఇండస్ట్రీ వాళ్ళు బేస్ చేసి దాన్ని టెస్టింగ్ చేసి మనకు కాఫీ రూపంలో తీసుకొచ్చాం. సార్. కాఫీ గింజలు కూడా మన స్పెషల్ సార్. అది కూర్గు ప్రాంతం నుంచి తీసుకొస్తారు స్పెషల్గా. కూర్గు ప్రాంతం నుంచి కాఫీ అంటే మనం ఇంకోటి ఏమంటుంటే కెఫిన్ పెరిగిపోతుందేమో అనుకుంటాం, కానీ మన కాఫీలో కెఫిన్ ఉండదు సార్. స్లో రోస్ట్ చేయడం వల్ల 40 సెంటిగ్రేడ్ సుదా దీన్ని స్లో హీట్ చేయడం వల్ల ఇది ఓపెన్ అయిపోతుంది. జస్ట్ లైక్ మనకు వచ్చేసి పెట్రోల్ సార్, బండిలో పెట్రోల్ ఉంది, అది మనం కొంచెం మూత తీసి పెట్టినామంటే అది ఓపెన్ అయిపోతుంది, కొంచెం దూరం మనకు కనపడదు పెట్రోల్ అనేది. అదే విధంగా మనకు ఈ ఐ కాఫీ నుంచి మనకు కెఫిన్ అనేది ఓపెన్ అయిపోతుంది, కెఫిన్ కనబడదు. కెఫిన్ లేని కాఫీ ఆర్గానిక్ కాఫీ సార్. మనం రెండో వచ్చేసి మనకు వచ్చేసి ముకినాపిరెన్స్ ఉన్నాయి సార్ దీంట్లో మెయిన్గా. ఈ ముకినాపిరెన్స్ ఏం పని చేస్తుంది సార్, మనకు బాడీ ఎలా సపోర్ట్ చేస్తుంది సార్ అంటే సన్న నరాల గుండా కూడా, అంటే మన శరీరంలో కొన్ని కోట్ల కణాలు ఉన్నాయి సార్. ఎలా ఉన్నాయంటే ప్రపంచం మొత్తం ఈ నరాలు తీసుకొని ప్రపంచం మొత్తాన్ని చుట్టూ రావచ్చు అంటాం. నరాలు కూడా జాయిన్ చేస్తే ప్రపంచం మొత్తాన్ని జాయిన్ చేసి మొత్తం తిరిగి రావచ్చు. అటువంటి సన్న నరాల గుండా కూడా ఈ రక్తాన్ని మనకు తీసుకెళ్ళా చేస్తుంది. లేకపోతే సార్ ఇప్పుడున్న పరిస్థితులు ఏముందంటే కొద్దిగా బీపీ పెరిగిపోయింది అంటే ఏమవుతుంది, బ్రెయిన్లో స్ట్రోక్స్ వస్తున్నాయి. అంటే పార్కిన్సన్ అనేది రక్తం గడ్డ కడుతుంది, అది దాన్ని మనం ప్రాసిస్ అంటాము, పార్కిన్సన్స్ అంటాము, బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. ఇట్లా రకరకాలుగా సార్. అది ఎక్కడెక్కడ జంక్ అవుతుందో బాడీలో, ఎక్కడైతే నిలబడిపోతుందో ఆ కొలెస్ట్రాల్ అనేది దానికి ఒక్కొక్క రకమైన పేర్లు పెడుతుంది. బట్ అదే హార్ట్కి వచ్చింది వాల్స్ దెబ్బతినే అంటాం. ఏ డాక్టర్ గడపని ఇప్పుడు పొద్దున పరిస్థితి ఏముందంటే సార్, పొద్దున వాల్స్ దెబ్బతినేవి. ఆ వాల్స్ ప్రత్యేకంగా మీరు స్టెంట్ వేసుకోండి. 1-2 దెబ్బతిన్నాయంటే స్టెంట్ వేసుకుని అంటారు. అదిగా ఎక్కువ అయిపోయిందంటే మాత్రం దానికి ఆపరేషన్ చేయించుకోండి, ఇంకా అంతే. ఓపెన్ హార్ట్ చేయించుకుని తప్ప మానే మార్గం లేదు, ఇక్కడ మార్గం లేదు. అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అదే మనకు లివర్లో వచ్చింది సార్. లివర్లో వచ్చి ఫ్యాటీ లివర్ అని, కిడ్నీలు వస్తే నెఫ్రాన్స్ దెబ్బతింటాం. కిడ్నీలు వస్తుంది, నెఫ్రాన్స్ సన్నగా ఉంటాయి కాబట్టి నరాలు ఇక్కడ నెఫ్రాన్స్ దెబ్బతింటున్నాయి. తర్వాత డయాలసిస్ పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. డయాలసిస్ అంటే మన రక్తం మొత్తం తీసి వడపోసి మళ్ళీ మన శరీరంలోకి ఎక్కించున్నాం. ఇంత ఘోరమైన పరిస్థితి చూడండి సార్. ఏమంటే మనకు మన శరీరం మొత్తంని ఒక మిషన్ ద్వారా శరీరంలో ఉన్న రక్తాన్ని మొత్తం తీసి ఫిల్టర్ చేసి అక్కడ మనము తీసి మనకి, ఎందుకంటే కిడ్నీలు మనం పని చేయడం లేదు కాబట్టి, మన నెఫ్రాన్స్ మనకు పని చేయడం కాబట్టి ఈ వ్యవస్థను బయట నుంచి తీసుకొస్తున్నాం, మనం తీసుకోవాల్సి వస్తుంది. రెండో వచ్చేసి మనకి ఏమంటే సార్, ఈ పరిస్థితి మనకు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే మనం తినే కాఫీ, మనం తీసుకునే కాఫీ, తినే ఆహారం అయితే బయట నుంచి మనం మానుకోవడం లేదు. జంక్ ఫుడ్ తింటున్నాము, మనం స్వీట్స్తో బయట బర్గర్స్ తీసుకుంటూ ఉంటాము. కానీ ఈ ఐ కాఫీ అనేది సార్ మనకి ప్రతి ఒక్కరము కాఫీకి అలవాటు పడ్డాం. ఇంట్లో ఏదో కాఫీ తాగాల, కాఫీ టీ తాగాలని ఏదో టైంపాస్ కోసం తాగుతున్నాం. మనం ఎక్కడైతే మన ఆరోగ్యం కోసం తాగడం లేదు. ఎన్నోసార్లు తింటున్నాం, మనం ఆరోగ్యం కోసం తినడం కానీ ఎంజాయ్మెంట్ కోసం తింటున్నాం. ఎన్నోసార్లు మన వీడియో ద్వారా కూడా తెలుసుకుంటుంటాం. కానీ ఇక్కడే సార్ మనకంటే మీరు ఈ ఐ కాఫీకి మనం అలవాటు పడ్డామంటే, మనకు ఈ ఐ కాఫీ ఏం చేస్తుంటారంటే మనం తినే ఆహారము ఫస్ట్ అయితే కాఫీ మనకు కార్బోహైడ్రేట్ బ్లాకర్గా పనిచేస్తుంది సార్. మనం తినే ఆహారాన్ని అది బ్లాక్ చేస్తుంది. ఎంత అవసరమో బాడీకి అంతే అందిస్తుంది సార్. అంతకు మించి మన బాడీకి కావాల్సిన శక్తి వస్తుంది. ఆ తర్వాత మనకు కావాల్సిన శక్తి అనేది అక్కడ గ్లూకోజ్ గా మారనియదు సార్, అది గ్లూకోజ్ గా మారలేదు సార్. అప్పుడే మనకు ఆ శక్తి అనేది రిలీజ్ అవుతుంది. ఎంత కావాలి, బ్లడ్కి ఒక 5 grams కావాలనుకోండి, అంతనే రిలీజ్ అయ్యేటట్టు సార్. బాడీకి తగినంత సార్, బాడీకి కావాల్సినంత రిలీజ్ చేస్తుంది అంతే. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఉంది. గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి షరీఫ్ గారికి. షరీఫ్ గారు, మీకు నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇద్దరు కూడా చక్కగా చెప్పారు. ఈ మధ్యలో సార్ అని సంబోధిస్తూ అనిత గారు కూడా నేను పోయినసారి చూసా,
ఇదండి ఇట్లా అవుతుందండి అని చెప్పడం ఉంది చూసారా, సార్. ఇది బాగుంటుంది, అవతల వ్యక్తికి నెమ్మది చక్కగా అర్థమవుతుంటుంది. మీరు ఎక్కువ ప్రెజెంటేషన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. ఎక్కువ అంటే మీరే తీసుకోండి, ఆ అవకాశాన్ని మీరే క్రియేట్ చేసుకోండి. రోజుకి 5-6 ప్రెజెంటేషన్స్ మీరే ఆ ల్యాప్టాప్ లో అందరికి చేస్తూ ఉండడం స్టార్ట్ చేయండి, ఎట్లయితే లావణ్య గారు చేస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్సే దాని మీద గ్రిప్ తీసుకొస్తుంది. మంచి నేను 100 సార్ తప్ప ఎవరు చేయడం లేదు సార్, ఇద్దరమే చేస్తాం సార్. ఆ పక్క కమాల్ సార్ ఒకడే సార్. ఎక్కువ మేడం తప్ప మీద ఉంది సార్ ప్రెజర్ అది. మీరు ఎట్లా ల్యాప్టాప్ లో ప్రెజెంటేషన్ చేస్తున్నారా? ఆ ఎక్స్పీరియన్స్ మీకు అవసరం ఇంకా